కడియం విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ డిస్టర్బ్ అవుతుందంటే ఇయ్య మరి రెండవది సీడీలు ఇచ్చిన తర్వాత కూడా కూర్చోవాలి, ఉరుకోదు. అలా ఉండాలట, అయితే ఇస్తలేండి, కూర్చోండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మరి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2017-18 2017-18 సంవత్సరంలో జరిగిన మార్చ్ ఎగ్జామ్లో ఫలితాలు రిజల్ట్ చేయడానికి ఈరోజు మన దగ్గర మన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు మన బోర్డుకి వచ్చారు. వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్, ది గేమ్ స్పోర్ట్స్ అండ్ అలాగే ఆల్ యాక్టివిటీస్, అకాడమిక్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో దాదాపు 10 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. 10 లక్షల మందిలో ఫస్ట్ ఇయర్ 5 years అబౌట్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs ఉన్నారు. ఈరోజు మరి మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీ గారిని ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేయమని సాధారణంగా మనవి చేసుకుంటున్నాను. కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు డాక్టర్ అశోక్ గారు, అదేవిధంగా మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గారు, మీడియా మిత్రులకు, బోర్డు అధికారులకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ మార్చిలో నిర్వహించిన ఫలితాలను ఈరోజు ప్రకటించడం కూడా జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9,76,160 మంది విద్యార్థులు రెగ్యులర్ అండ్ ప్రైవేట్ మొత్తంగా కలిపి 9,76,160 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో 4,75,874 మంది అపియర్ అయితే 2,70,738 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ పర్సెంట్ దాదాపుగా 57% వచ్చింది. గత సంవత్సరం కంటే ఇది 6% గ్రోత్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెకండ్ ఇయర్కి సంబంధించి 4,14,213 మంది విద్యార్థులు హాజరైతే 2,75,273 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పాస్ పర్సెంటేజ్ వచ్చి 66.45%. గత సంవత్సరం కంటే 3% గ్రోత్ ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫలితాలలో, సెకండ్ ఇయర్ ఫలితాలలో గతంలో లాగానే బాలికలదే పైచేయి. ఫస్ట్ ఇయర్లో స్టేట్ యావరేజ్ 57% ఉంటే గర్ల్స్ది వచ్చి 63% ఉన్నది. సెకండ్ ఇయర్లో స్టేట్ యావరేజ్ 66% ఉంటే గర్ల్స్ పర్సెంటేజ్ వచ్చి 71% వచ్చింది. ఆ రకంగా అటు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో బాలికలదే పైచేయిగా వచ్చింది. పాస్ అయిన వాళ్ళలో ఫస్ట్ ఇయర్లో ఏ గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళు 50% ఉన్నారు. సెకండ్ ఇయర్లో ఏ గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళు 53% ఉన్నారు. అంటే ఏ గ్రేడ్ సాధించిన వాళ్ళ సంఖ్య కూడా గతంలో కంటే పెరిగింది. రెండవది, ఫస్ట్ ఇయర్లో టాప్ ప్లేస్లో వచ్చిన జిల్లా మేడ్చల్ జిల్లా, సెకండ్ ప్లేస్లో రంగారెడ్డి వచ్చింది, లాస్ట్ ప్లేస్లో మహబూబాబాద్ వచ్చింది. సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ప్లేస్లో మేడ్చల్ వచ్చింది, సెకండ్ ప్లేస్లో రంగారెడ్డి వచ్చింది, లాస్ట్ ప్లేస్లో నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్ కూడా వచ్చింది. మేనేజ్మెంట్ వైజ్ తీసుకున్నా కూడా గతంలో పోల్చుకుంటే ఈసారి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ యొక్క ఫలితాలు మెరుగైనాయి. గవర్నమెంట్
జూనియర్ కాలేజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 47% వచ్చింది, సెకండ్ ఇయర్ 65% వచ్చింది. అందులో ఈసారి ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ 76% వచ్చింది, సెకండ్ ఇయర్ 88% వచ్చింది. గతంలో పోలిస్తే ఈసారి ప్రైవేట్ జూనియర్ కాలేజ్కి సంబంధించి పాస్ పర్సంటేజ్ తగ్గింది. ప్రైవేట్లో ఫస్ట్ ఇయర్ 61% పాస్ అయితే సెకండ్ ఇయర్లో 69% మాత్రమే పాస్ అయ్యారు. అంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ వీటి అన్నిటికంటే తక్కువ ఈరోజు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ఫలితాలు వచ్చాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతిసారి కూడా యాన్యువల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారో వాళ్లకు ఒక అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఇన్స్టంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేస్తున్నాము. ఈ ఇన్స్టంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ను లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 22 April 2017. లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కూడా 22 April 2017. ఇన్స్టంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ May 15, 2017 నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతం కంటే ఒక వారం రోజులు ఇప్పుడు ముందుకు జరిపి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి కానీ లేదా డిగ్రీ అడ్మిషన్స్కి కానీ ఏ రకమైన ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. 2017-18 సంవత్సరానికి సంబంధించి మేమే ఒక టార్గెట్ను నిర్ణయించుకున్నాం. ఇంతకుముందే మేము కమిషనర్ గారు మాట్లాడుకోవడం జరిగింది. 2018లో జరిగే ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ ఇయర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 65% ఫలితాలు సాధించాలని, సెకండ్ ఇయర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో 75% ఫలితాలు సాధించాలనే ఒక టార్గెట్ మేము పెట్టుకున్నాం. గడిచిన 2 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అనేక చర్యల వల్ల, ఇనిషియేటివ్స్ వల్ల ఎన్రోల్మెంట్ పెరిగింది, ఫలితాలు కూడా పెరిగాయి. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్న 404 జూనియర్ కళాశాలలకు గాను 390 జూనియర్ కళాశాలలకు సొంత భవనాల నిర్మాణం కొరకు నిధులు ఇచ్చాం. 306 కోట్ల రూపాయలు ఇప్పటికే అటు ఆర్ఐడిఎఫ్ నుంచి కానీ ఇటు స్టేట్ ప్లాన్ ఫండ్స్ నుంచి కానీ జూనియర్ కళాశాలలో న్యూ బిల్డింగ్స్ నిర్మాణం కొరకు, అడిషనల్ క్లాస్ రూమ్స్ నిర్మాణం కొరకు, ల్యాబ్స్ కొరకు, ఎక్విప్మెంట్ కొరకు, కెమికల్స్ కొరకు, టాయిలెట్స్ నిర్మాణం కొరకు, ఆర్ఓ ప్లాంట్స్ కొరకు అనేక రకాలుగా మంజూరు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ జూలై ఆగస్టు వరకు ఆ పనులను కూడా పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇంకా 14 జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు లేవు. కారణం ఏంటంటే వాటికి ఓన్ ల్యాండ్స్ లేవు. జూనియర్ కాలేజెస్కి ల్యాండ్ అలాట్ చేయకపోవడం మూలాన మేము వాటికి బిల్డింగ్స్కు నిధులు ఇవ్వలేకపోయినాం. ఈ సంవత్సరము ఆ 14 జూనియర్ కళాశాలలకు కూడా కలెక్టర్స్ అందరికి కూడా లెటర్ రాసి ల్యాండ్ తీసుకొని ఆ 14 జూనియర్ కాలేజీలకు కొత్త భవనాల కొరకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2017-18 సంవత్సరంలో మేము అన్ని జూనియర్ కళాశాలల్లో కూడా బయోమెట్రిక్స్, సీసీ కెమెరాస్, ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క రెగ్యులరైజేషన్ కూడా త్వరలోనే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మేము ఈ మధ్యనే కోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది, మాకు అనుమతినివ్వండి అని. కాబట్టి అది కూడా వస్తే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేసుకొని కళాశాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాస్ కనుక పెట్టుకుంటే స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్, టీచర్ యొక్క అటెండెన్స్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తద్వారా ఫలితాలు కూడా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. దానికంటే ఎక్కువగా అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ పెంచాలని, ఇన్ సర్వీస్ జూనియర్ లెక్చరర్స్కు అదేవిధంగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కూడా ఓరియంటేషన్ క్లాసెస్ను కూడా కండక్ట్ చేసి
వాళ్ళ టీచింగ్ స్కిల్స్ను కూడా అప్గ్రేడ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మాకు మేమే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చే సంవత్సరం మా ఫలితాలను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఆలోచన చేస్తున్నాం. అన్నిటికంటే మించి మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా గత సంవత్సరం ఎన్రోల్మెంట్ పైన మాకు బాగా సహకరించారు, ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళకు నేను అభ్యర్థిస్తున్నాను, మన ప్రభుత్వ జూనియర్ కళాశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కష్టపడి, మేమందరం కష్టపడి మంచి ఫలితాలు తెస్తున్నాం. వీటికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్రోల్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరం 1,73,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం దాన్ని 2 లక్షలకు పెంచాలనే ఆలోచన, ఆ డ్రైవ్ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. ఆ రకంగా దేశంలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యను అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఈ మధ్యనే మాకు ద బెస్ట్ ఫంక్షనింగ్ బోర్డ్స్లో తెలంగాణ బోర్డు కూడా కేంద్ర ప్రభుత్వము దేశంలోనే ఒక బాగా పనిచేస్తున్న బోర్డుగా మనకు కూడా ఒక అవార్డు వచ్చింది. అది 11 మే 2017న ఢిల్లీలో దాన్ని ప్రదానం కూడా చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ప్రయత్నం చేద్దాం. మన ఇంటర్మీడియట్ బోర్డుకు దేశంలోనే మొదటి స్థానం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పాస్పోర్ట్ తెలియజేయడం జరుగుతుంది. గ్రూప్ సిడీలు పనిచేసి ఇక్కడ సిడీలు జూనియర్ మన ప్రభుత్వ కళాశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం, అడ్మిషన్లు నమోదు కార్యక్రమం కోసం గౌరవ మంత్రివర్యులు పోస్టర్ రిలీజ్ చేశారు.
మంత్రి కడియం శ్రీహరి ఇంటర్మీడియట్ తెలంగాణ ఫలితాలను రిలీజ్ చేశారు. మొత్తం 9,76,000 మంది విద్యార్థులు అటెండ్ అయితే ఫస్ట్ ఇయర్ 59%, అలానే 66.45% సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ పర్సంటేజ్ నమోదు చేశారు. మేడ్చల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే మహబూబాబాద్ లాస్ట్ ప్లేస్లో నిలిచిందని తెలిపారు. ఇక ఇన్స్టెంట్ సప్లిమెంటరీకి బెటర్మెంట్కు అప్లై చేయడానికి ఏప్రిల్ 22 లాస్ట్ డేట్గా డిసైడ్ చేశారు. ఇక ఎగ్జామ్ మే 15 నుంచి ఉంటుందని కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మిగిలిన వార్తలకు వెళదాం.